హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. ఆనంద భైరవికి సరోజారావు దగ్గర నుండి కాల్ వస్తుంది. హలో, అవునా? సరే సరోజారావు గారు, నేను ఒక అరగంటలో మా వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తాను. నాన్న దర్శన్, శరణ్య అని హాల్లోకి పిలుస్తారు. ఇంక అనన్య కూడా హాల్లోకి వచ్చి మొత్తం వింటూ ఉంటుంది. ఏంటమ్మా అని అడుగుతారు. అక్క, బావగారు, అందరూ రండి, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సరోజారావు గారు కాల్ చేశారు. మనం వాళ్ళని ఎంగేజ్మెంట్ విషయంలో కొద్ది రోజులు టైం కావాలని అడిగాం కదా, ఏమైందా అని కనుక్కోవడానికి చేశారు. కానీ ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి కదా, అందుకే ఎంగేజ్మెంట్ ముహూర్తాన్ని రేపే పెట్టుకోవాలనుకుంటున్నారు అని అంటుంది ఆనంద భైరవి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అప్పుడే ఆనంద లహరి దగ్గరికి వచ్చి, చూడమ్మా లహరి, నేను నీ గురించి నిజం తెలియకుండా ఈ పెళ్ళిని ఫిక్స్ చేశాను. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, అందరి ముందు అడుగుతున్నాను, భయపడకుండా చెప్పు. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? నువ్వెవరు అబ్బాయిని ప్రేమించానన్నావు కదా, అతనితో మరి అని అంటారు ఆనంద భైరవి. అమ్మా, లేదమ్మా, నేను ప్రేమించాను కరెక్టే, కానీ ఎవరు ఎలాంటి వారో నాకు అర్థమైందమ్మా. అమ్మా నాన్నల ప్రేమ కంటే వాళ్ళు చూపించిన సంబంధం కంటే ఏది ఎక్కువ కదని అర్థం చేసుకున్నాను. కొంతమంది ప్రేమ అనే ముసుగుతో మోసం చేస్తారు. అలాంటి మోసాన్ని నేను చేయాలి అనుకోవటం లేదు. కాబట్టి నువ్వు తెచ్చిన సంబంధాన్ని నేను ఓకే చేస్తున్నాను. ఇంక ప్రేమని పక్కన పెట్టేస్తాను అని పాపం చెప్తుంది లహరి. శుభవార్త చెప్పావు, చాలా సంతోషంగా ఉంది. అయితే అక్క, మన తరపున పెళ్లి కొడుక్కి తాంబూలాలు ఇవ్వాలి కదా. అంటే రేపు ఎంగేజ్మెంట్కి వచ్చేటప్పుడు పెళ్లి కొడుక్కి పెట్టాల్సిన పెట్టిపోతలు, నగలు, పట్టుబట్టలు, వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్స్ అన్నీ మన తరపున ఒక జంట వెళ్ళి ఇవ్వాలి కదా. నేను దర్శన్ శరణ్యని పంపించాలి అనుకుంటున్నాను. ఏమంటావక్క అని అడుగుతారు ఆనంద భైరవి. ఆనంద, ఇది నీ నిర్ణయం. నీవు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము ఏమీ అనుకోము. అమ్మ శరణ్య, నువ్వు మా లహరి జీవితం కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నావు. నిన్ను మాటలతో ఇబ్బంది పెట్టాం. నీ మనసు అర్థం చేసుకోక మేము కూడా నువ్వు మా దర్శన్ని తప్పు పడుతున్నావని అనుకున్నాను. నన్ను క్షమించమ్మా అని అంటారు. అయ్యో పెద్దత్తయ్య గారు, మీరు నన్ను క్షమాపణలు అడగడం ఏంటి? అలాంటిదేమీ లేదు. సరే, నేను ఆయన వెళ్ళి ఇవాళ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో పెట్టిపోతలు పెట్టి వస్తామని చెప్పి హ్యాపీగా ఇంకా రెడీ అవుతూ ఉంటారు దర్శన్ అండ్ శరణ్య. అప్పుడే ఇంకా దర్శన్ తన ల్యాప్టాప్లో కొన్ని మోడల్స్ చూస్తూ ఉంటారు. ఏంటండి, ఏం చేస్తున్నారు అని అడుగుతుంది శరణ్య. ఇదిగో బావగారికి ఈ చైన్ అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి చూస్తూ ఉంటాడు. నాన్న, ఏంటి ఇక్కడే షాపింగ్ చేసేస్తున్నావా అని అడుగుతారు ఆనంద భైరవి. అలా కాదమ్మా, మనకి ఈ మధ్య కొన్ని కొత్త వర్షన్స్ వచ్చాయి. మనం నగ డిజైన్ చేసుకున్నామనుకో, డిజైన్ బట్టి వాళ్ళు వెంటనే మనం వెళ్ళగానే డెలివరీ చేసేస్తారు. అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని చూసే కంటే ఇక్కడే సెలెక్ట్ చేసుకొని వెళ్ళి పికప్ చేసుకోవడం మంచిది కదా. అందుకే నేనే నా తరపున లహరి అన్నయ్యగా ఒక గిఫ్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట దర్శన్. ఇంకా దర్శన్ని మునుపటి దర్శన్లా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనంద భైరవి. అలా ఇంకా దర్శన్ అండ్ శరణ్య సరోజారావు వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు అన్ని తాంబూలాలు, నగలు గిఫ్ట్ ఇవ్వడానికి. ఇదంతా చూస్తున్న అనన్య, వెళ్తున్నారా, వెళ్ళండి, మీ వెనుకలే నేను ఫాలో అవుతాను కదా అని చెప్పి అలా ఇంకా వెళ్తూ ఉంటుంది అనన్య కూడా. కరెక్ట్గా దర్శన్, శరణ్య బయలుదేరి మధ్యదారిలో వెళ్తూ ఉంటే ఆపండి అని కారుకి అడ్డుగా వస్తుంది సమీరా. ఒక్కసారిగా సమీరాని చూసి షాక్ అయిపోతారు దర్శన్ అండ్ శరణ్య. ఇంకా వెంటనే దర్శన్, సమీరా ఏంటిది అని అడుగుతారు. దర్శన్, ఏంటి దర్శన్, నువ్వు ఇంతలా మారిపోతావా? నువ్వు నీ జీవితం చూసుకున్నావు, మరి నా గురించి ఎవరు ఆలోచిస్తారు దర్శన్? నాకు ఎవరున్నారని ఆలోచిస్తారు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుందన్నమాట కావాలని. ఇంకలా శరణ్య గురించి, సమీరా చూడు, నీకు ఒకసారి చెప్పాను సమీరా, ఇంకొకసారి కూడా చెప్పించుకోవద్దు. నా భార్య శరణ్య మాత్రమే. ఇన్నాళ్ళు అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి నేను నీ వెంట ప్రేమ అని పడ్డాను. కానీ శరణ్య గొప్పతనం, మంచితనం తెలుసుకున్నాక అలాంటి భార్య రావడం నా జన్మజన్మల అదృష్టమని నాకు అర్థమైంది. చూడు శరణ్య, శరణ్య గురించి తెలుసుకోవాలంటే కొంచెం కాదు, చాలా ఉంది. సమీరా, నా మాట విను. నా లైఫ్లో దేవత లాంటి శరణ్య నాకు ఎలా వచ్చిందో నీ లైఫ్లో కూడా ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ఉండే ఉంటారు, రాసి పెట్టే ఉంటారు.
అతన్ని పెళ్లి చేసుకో. ప్రేమ అంటావా? ప్రేమలు ప్రతిసారి పెళ్ళిళ్ళ వరకు వెళ్ళవు కదా. మన ప్రేమ కూడా అలానే అనుకో. ఇక నన్ను మర్చిపో అని చెప్పి దర్శన్ పాపం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు సమీరాని. అది కాదు దర్శన్ అని అంటుంది. అప్పుడే శరణ్య కిందకి దిగి, ఏమండి, నాకు కొంచెం దగ్గొస్తుంది, వాటర్ బాటిల్ తీసుకొస్తారా అని అంటుంది. ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఇంక వెంటనే షాప్కి వెళ్తాడనమాట దర్శన్. హే, ఏంటే మళ్ళీ నా భర్తతో ఏం మాట్లాడాలని ప్రయత్నిస్తున్నావు అని అడుగుతారు శరణ్య. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, కానీ దర్శన్కి నేనంటేనే ఇష్టం. ఖచ్చితంగా దర్శన్ని నా వైపుపై తిప్పుకుంటా అని అంటుంది. ఇంకా కావాలని సమీరా, ఏంటి తిప్పుకుంటావా? నీ వైపు తిప్పుకుంటావా? ఇన్ని రోజులు దర్శన్ గారికి నా గురించి, ఆనంద అత్తయ్య గారి గురించి నిజం తెలుసుకోలేక అలా ప్రవర్తించారు. కానీ ఇప్పుడు ఆయన అలా ఉంటారనుకుంటున్నావా? చూడు, ఒక్కసారి ఇప్పుడు నువ్వు మాకు ఇలా అడ్డుపడ్డ విషయం నేను మా అత్తయ్య గారితో చెప్తే నీ పరిస్థితి ఏంటో తెలుసా? చెప్పమంటావా? తలుచుకుంటావా? లేదు కదా. చూడు, నువ్వు ఇదే ఆఖరిసారి. ఇంకొకసారి నా భర్త జీవితంలోకి వచ్చే స్థాయి కానీ రావాలనే సాహసం కానీ చేశావో నేను ఒక్కసారి చెప్పను, చంపేస్తా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది శరణ్య. అప్పుడే దర్శన్ వాటర్ బాటిల్ తీసుకొస్తాడు. థ్యాంక్స్ అండి అని చూస్తూ ఉంటుంది. చూడు శరణ్య, నువ్వైనా తన్ని ఒప్పించు, తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోనంటోంది అని అంటారు దర్శన్. అయ్యో, ఎలా చేసుకోదండి, చేసుకుంటుంది. ఎందుకంటే మన ఆనంద అత్తయ్య గారు ఉన్నారు కదా, అత్తయ్య గారికి చెప్దాం. అత్తయ్య గారే తనకి మంచి ఈడు జోడు, కుట్రలు కుతంత్రాలు నీ తోట తీసేవాడు అని సమీరా చెవి దగ్గరికి వెళ్ళి మళ్ళీ బయటకి, అదే చాలా మంచివాడు, నీలాంటి బుద్ధి కలవాడికే నీకిచ్చి పెళ్లి చేశామనుకో, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఇంకా మిమ్మల్ని కూడా మెల్లమెల్లగా మర్చిపోతుంది. చూడు, ఇంకా మా దారికి అడ్డు రావద్దు, వెళ్ళు అని చెప్పి ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. చా అని ఫీల్ అవుతూ ఉంటుంది శరణ్య గురించి సమీరా ఫీల్ అవుతుంటే వెనకాల భుజంపై ఒక చేయి పడుతుంది. ఎవరు అని వెనక్కి తిరిగి చూసేసరికి అనన్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా. ఇది మతిస్థిమితం కోల్పోయినట్లుందే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చిందేంటి? వెళ్ళు అని అంటుంది సమీరా. ఏంటి, నువ్వు కూడా నా యాక్టింగ్ని నమ్మేశావా? నేను మతిస్థిమితం కోల్పోలేదు, పిచ్చి దానిలో ప్రవర్తిస్తున్నానంతే, నటిస్తున్నాను అని అంటుంది. హో, ఇదంతా ప్లానా? సరే, ఏంటి నువ్వు పిచ్చిదానిలా నటిస్తూ ఆ ఇంట్లో సెటిల్ అయిపోయావు, మరి నా పరిస్థితి ఏంటి అని అంటుంది. అది చెప్పడానికే ఇక్కడి వరకు వచ్చాను సమీరా. రేపు ఆ లహరికి సరోజారావు వాళ్ళ కొడుక్కి ఎంగేజ్మెంట్ అంట, కాబట్టి గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెద్ద ఫంక్షన్ హాల్లో చక్కగా ఫంక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఫంక్షన్లో అందరూ మెటాష్ అయిపోవాలి, ఒక్క దెబ్బకి అందరూ పోవాలి. కాబట్టి ఫంక్షన్ హాల్లో బాంబు సెట్ చేద్దాం అని అంటుంది అనన్య. ఏంటి బాంబా? మరి దర్శన్ కూడా ఉంటాడు కదా, నువ్వు కూడా ఉంటావు కదా అని అంటుంది సమీరా. అవును కదా అని అంటుంది అనన్య. ఛీ, నీలాంటి దిక్కుమాలిన ప్లాన్లు వినవల్లే నేను ఇలా తయారయ్యాను. చూడు, మొన్న నువ్వు మా అన్నయ్య మాట్లాడుకుంటుంటే ఆ లహరి చూసేసిందంట కదా, ఆ రోజు ఆనంద భైరవి ఎక్కడ మా అన్నయ్యని చూసేస్తుందోనని మా ప్రకాష్ అన్నయ్య పరిగెత్తాడు. అప్పుడే మా ప్రకాష్ అన్నయ్యని ఒక లారీ గుద్దేసింది. ఇప్పుడు హాస్పిటల్ బెడ్డుపై కోమాలో ఉన్నాడు. ఆ ఎవిడెన్సులు కనీసం ఎక్కడున్నాయో కూడా తెలీదు. ఆ పని మీద బెదిరిద్దామంటే ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ఇదంతటికి కారణం నువ్వే అని అంటుంది. నేనెందుకు అవుతాను? నేనేమైనా పారిపోమని చెప్పానా అని అంటుంది అనన్య. కాబట్టి ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వద్దు. నాకు తెలుసు ఎవరిని ఎక్కడ ఎలా దెబ్బతీయాలో నాకు తెలుసు. కానీ రేపు ఫంక్షన్లో కేవలం ఆనంద భైరవి శరణ్య మాత్రమే పైకి పోతే చాలు కదా. వస్తా, రేపు ఒక కొత్త వేషంతో క్యాటరింగ్లో నేను వస్తా. ఆ ఫంక్షన్కి వచ్చి జ్యూస్లో పాయిజన్ కలుపుతా. అప్పుడు జ్యూస్ తాగిన ఆనంద భైరవి శరణ్య ఇద్దరు పైకి పోతారు అని అంటుంది సమీరా. వావ్, సూపర్ సమీరా, సూపర్ ఐడియా. జ్యూస్ అయితే ఫుడ్ పాయిజన్ అయిందని వదిలేస్తారు, ఇంకా పైకి పోయినా ఎవ్వరికి నీపై డౌట్ రాదు. ఓకే, రేపు ఫంక్షన్లో కలుద్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సమీరా. ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉందిలే, రేపు ఇద్దరిని లేపేస్తానంటుందిగా,
నాకు కావాల్సింది కూడా అదే, నా ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది, అది చాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా దర్శన్ శరణ్య సరోజారావు వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అలా తాంబూలం తీసుకొని గిఫ్ట్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన పట్టుబట్లు అవన్నీ తీసుకొని హ్యాపీగా సమర్పిస్తారు ఆనంద భైరవి తరపున దర్శన్ అండ్ శరణ్య. అదంతా చూస్తున్న సరోజారావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడ్డానికి చూడముచ్చటైన జంటలా ఉన్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆనంద అదృష్టవంతురాలు, మంచి కొడుకు కోడలు ఉన్నారు అని చెప్పి హ్యాపీగా చెప్తారు. అప్పుడే ఇంకా శరణ్య, లహరి కూడా చాలా అదృష్టవంతురాలండి, ఎందుకంటే మీలాంటి మంచి అత్తయ్య గారు తనకి దొరుకుతున్నారు, నిజంగా తను చాలా అదృష్టవంతురాలు అని అంటారు. ఇంకా అలా అందరూ హ్యాపీగా మాట్లాడుకొని రేపు అరేంజ్మెంట్స్ గురించి ఫంక్షన్ గురించి ఇంకా మాట్లాడుకొని దర్శన్ శరణ్య ఇంటికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. లహరి ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. పెద్ద ఫంక్షన్ హాల్లో ఆనంద భైరవి ఫ్యామిలీ, లహరి సరోజారావు వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ అయితే ఇంకా అలా జరిపిస్తూ ఉంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ హ్యాపీగా ఎంగేజ్మెంట్కి అటెండ్ అవుతూ ఉంటారు. అదంతా చూస్తూ ఆనంద భైరవి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా లీలావతి, రాజేశ్వరరావు వాళ్ళు కూడా మొత్తం అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఎంతో హ్యాపీగా అందరి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంగేజ్మెంట్కి వస్తారు. జగదాత్రి, కేదార్ అని చెప్పి ఇద్దరిని చూస్తూ ఉంటారు ఆనంద భైరవి. ఎలా ఉన్నారు పిన్ని అని అడుగుతుంది. బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు, చూసి చాలా రోజులైంది అని అంటారు ఆనంద భైరవి. ఇవాళ లహరి ఎంగేజ్మెంట్ అని తెలుసుకున్నాను, అందుకే వచ్చాను పిన్ని అని అంటుంది జగదాత్రి. మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కౌశికి ఎలా ఉంది అని అడుగుతారు. కౌశికి వదిన కూడా వచ్చేది, కానీ తనకి కాస్త బిజీగా ఉన్నాడు. రీసెంట్గా బాబు కూడా పుట్టాడు కదా, అందుకే రాలేకపోతున్నానని చెప్పమంది పిన్ని అని అంటుంది జగదాత్రి. సరే రండి, అదిగో దర్శన్ శరణ్య అక్కడే ఉన్నారు అని చెప్పి ఇంకా హ్యాపీగా జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు దర్శన్ శరణ్యతో మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే సమీరా ఒక క్యాటరింగ్ వెయిట్రెస్ వేషం వేసుకొని వెయిట్రెస్లా రెడీ అయ్యి అక్కడికి వస్తుంది. నా ఫ్యామిలీనే నాశనం చేస్తారా, మా అన్నయ్య కోమలో ఉండేలా చేస్తావా ఆనంద భైరవి, శరణ్య, ఇవాళ మీ ఇద్దరు పైకి పోవాల్సిందే అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అలా ఇంకా హ్యాపీగా ఎంగేజ్మెంట్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. లహరి అండ్ సరోజారావు వాళ్ళ కొడుకు రాజేష్ ఇద్దరు ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే ఇంకా మొత్తం సర్వ్ చేస్తూ ఉంటారు కదా క్యాటరింగ్తో. సో ఇంకా సర్వ్ చేస్తూ ఉంటుంది జ్యూస్, మొత్తం వెల్కమ్ డ్రింక్ని అయితే సమీరా. అలా కరెక్ట్గా శరణ్య అండ్ ఆనంద భైరవి దగ్గరికి వచ్చేసరికి అందులో ఒక పాయిజన్ని కలుపుతుంది. పాయిజన్ని కలిపి ఎలా అయినా వీళ్ళకి ఈ పాయిజన్ వెళ్ళేలా చెయ్యాలి అని చెప్పి కరెక్ట్గా సర్వ్ చేస్తూ ఉంటే జగదాత్రి సమీరా చేయి పట్టుకుంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా. ఏమైందమ్మా జగదాత్రి అని అడుగుతారు ఆనంద భైరవి. పిన్ని, ఇదిగో ఇందులో ఈ జ్యూస్లో పాయిజన్ కలిసింది అని అంటుంది. ఒక్కసారిగా శరణ్య, ఆనంద భైరవి షాక్ అయిపోతారు. వాట్, పాయిజన్ కలిసిందా అని అంటారు దర్శన్. అవును దర్శన్, పాయిజన్ని కలిపింది ఎవరో కాదు, ఇదిగో ఈ వెయిట్రెస్సే. హేయ్, ఎవరు నువ్వు అని చెప్పి మాస్క్ తీయగానే అక్కడ సమీరా ఉంటుంది. సమీరాని చూసి ఒక్కసారిగా ఆనంద భైరవి ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు. సమీరా అని చెప్పి సమీరా చెంపపై కొడతారు ఆనంద భైరవి. నా కుటుంబాన్ని ఏమీ చెయ్యలేక ఈ విధంగా చంపి పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళని ఇలా కాదు, నీకు పోలీస్ స్టేషనే కరెక్ట్, ఇన్స్పెక్టర్ అని చెప్పి ఇంకా పోలీసుల్ని పిలిపించి సమీరా అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద తన్నైతే జైల్లో పెట్టి అరెస్ట్ చేయిస్తారు. ఇంకా జగదాత్రి దగ్గరికి శరణ్య వస్తుంది. జగదాత్రి, ఎలా కనిపెట్టావు అని అడుగుతుంది. ఎప్పుడైతే నేను కేదార్ మాట్లాడుకుంటున్నామో అప్పుడే తను జ్యూస్లో ఏదో పాయిజన్ కలపడం చూసాం. కలిపిన తర్వాత తను చేసిన తప్పేంటంటే ఆ బాటిల్ని పక్కన పడేసింది. ఆ బాటిల్ ఏంటా అని చూసేసరికి అది పాయిజన్ బాటిల్ అని తెలిసింది. సో ఇలా కనిపెట్టాను అని అంటారు. అలా ఇంకా ఆనంద భైరవి సరే సరే ఇప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా, ఇంకా ఎంగేజ్మెంట్ పనులు చూద్దామని చెప్పి హ్యాపీగా లహరి అండ్ సరోజారావు వాళ్ళ అబ్బాయి రాజేష్ ఎంగేజ్మెంట్స్ రింగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అదంతా చూస్తూ ఆనంద భైరవి ఫ్యామిలీ అండ్ దర్శన్ శరణ్య
వీళ్ళందరూ హ్యాపీగా అక్షింతలు వేస్తూ ఉంటారు. అలా అంగరంగ వైభవంగా లహరి ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. అనన్య ఇదంతా చూస్తూ జెలస్గా ఫీల్ అవుతుంది. సమీర్ అని పోలీసులు స్టేషన్కి తీసుకువెళ్తారు. ఇటువైపు దర్శన్, శరణ్య అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా సక్సెస్ఫుల్గా ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.